హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి రిసార్ట్ చూపించడానికి వ్లాగ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ రిసార్ట్ ఎంట్రన్స్లో మనకు ఒక చిన్న పాండ్ కూడా ఉంది. అందులో టార్టాయిసెస్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మా పిల్లలైతే ఈ టార్టాయిసెస్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అండి. మనం ఇలా లోపలికి వెళ్తుంటే ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. దాని చుట్టూ కూడా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి 2 పూల్స్ ఉన్నాయండి. అండ్ చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. నాకు ఈ రిసార్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి స్పోర్ట్స్ ఏరియా, ఇండోర్ గేమ్స్ అండి. అండ్ ఇలా వెళ్తూ ఉంటే మొత్తం గ్రీనరీ ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఏదో మనం హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు, ఇది ఎక్కడికో వెళ్ళి స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీకు లొకేషన్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇది హైదరాబాద్లో ఉన్న మృగవాణి రిసార్ట్స్ అండి. అండ్ ఇవన్నీ కాటేజెస్ స్టే చేయడానికి. ఎంత బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉంటుందండి. ఎవరైనా చిలుకూరు విజిట్ చేయాలనుకునే వాళ్ళు, లేదంటే మీరు లాంగ్ జర్నీ చేస్తున్నట్టయితే మీరు ఈ రిసార్ట్లో స్టే చేయొచ్చు. ఈ రిసార్ట్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తుంది అదే రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్. బయట నుండి ఫుడ్ కూడా అలో చేస్తున్నారు. మీరు అలా అయినా ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆ రిసార్ట్ నైట్ వ్యూ ఇలా ఉంటుంది రిసార్ట్లో. చాలా బాగుందండి. నైట్ వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది. రిసార్ట్ నేమ్ వచ్చి మృగవాణి రిసార్ట్, హైదరాబాద్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.